ఇంట్లో వృద్ధులను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారా? వేరే నగరాల్లో ఉద్యోగాల కోసం మీ ఇంట్లో వాళ్లను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారా? అయితే ఈ న్యూస్ మీరు ఖచ్చితంగా వినాలి. ఇలా ఒంటరిగా ఉంటున్న వృద్ధురాల్ని టార్గెట్ చేసి బంగారం కోసం అతి కిరాతకంగా చంపేశారు ముగ్గురు యువకులు. హైదరాబాద్లో జరిగిన ఈ మర్డర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నాచారం పిఎస్ పరిధిలో జరిగిన సుజాత అనే వృద్ధురాలి హత్య వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్లో సంచలనంగా మారింది. ఆమె ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తే ఆమెను చంపేశారు. స్నేహితుల సహాయంతో శవాన్ని తీసుకెళ్లి కోనసీమ జిల్లాలో పడేశాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అంజిబాబు అనే వ్యక్తి మల్లాపూర్లోని సుజాత అనే వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఉంటున్న సుజాత వద్ద భారీగా బంగారు ఆభరణాలు ఉన్నాయని గమనించిన అంజిబాబు వాటిని దక్కించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత వారం సుజాతను దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకున్నాడు. హత్య చేసిన తర్వాత సాక్ష్యాలు తుడిచిపెట్టేందుకు అంజిబాబు తన ఇద్దరు స్నేహితుల సహాయం తీసుకున్నాడు. సుజాత మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి తన కారులోనే తీసుకెళ్లాడు. సూట్ కేసును తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒక కారులో తరలించి గోదావరి నదిలో పడేశారు. వృద్ధురాలు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా ఉంచడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. వృద్ధురాలు కనిపించకుండా పోయిన సమయంలో అంజిబాబు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు అంజిబాబు అంగీకరించాడు. మృతదేహాన్ని ఎక్కడ పడేసింది వివరించడంతో పోలీసులు గోదావరి నది నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు మృతదేహాన్ని తరలించడంలో సహకరించిన అతని ఇద్దరు సహచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.